ఇప్పుడు లవ్ మ్యారేజ్ కాకుండా అరేంజ్ మ్యారేజ్. ఇప్పుడు మీరు పోయి మీ కొడుకు లేకపోతే ఇంకోరు పోయి ఇంకొకరి గురించి చెప్పట్లా, ఇక్కడ ఒక వ్యక్తి కాదు. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ లో డబ్బులు అడగకుండా పెళ్లి చేస్తారా? అరేంజ్ మ్యారేజ్ లో డబ్బులు అడగకుండా పెళ్లి చేస్తారా? అరేంజ్ మ్యారేజ్ లో కూడా డబ్బులు అడుగుతారు. ఎందుకు అడుగుతారు? ఎందుకు సాంప్రదాయం అది. అడుగుతారు వాళ్ళకి చిల్డ్రన్ పుడితే వాళ్ళ చిల్డ్రన్ మంచిగా పెరగాలి, మంచిగా ఉండాలని. ఆర్థికంగా లవ్ మ్యారేజ్ లో పెళ్లి లవ్ మ్యారేజ్ చేసుకుని పిల్లలు పుడితే వాళ్ళు పిల్లలు కదా. ఒక కులాన్ని చంపే అధికారం ఎవరికి లేదు. లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఒక కులం చచ్చిపోయింది. ఇప్పుడు పుట్టించేంతవరకు మీరు నేను చెప్పేదేనండి, నేను చెప్పేది అమృత విషయం నాకు చెప్పండి. నువ్వు ఆన్సర్ చెప్పు. అమృత రేపు తన పిల్లవాడిని స్కూల్లో చేర్చాలి. స్కూల్లో చేర్చడానికి ఒక అప్లికేషన్ ఫిల్ చేయాలి. తండ్రి పేరు తల్లి పేరు రాస్తుంది, కులం పేరు రాయాలి. ఆమె ఏ కులం పేరు రాస్తుంది ఆన్సర్ చెప్పు. మరి వయసు ఎందుకు ఇప్పుడు పోయినట్టే కదా. ఇప్పుడు అబ్బాయి అయితే పోయినట్టు అమ్మాయి ఇద్దరు వయసులు అనుకోండి, అప్పుడు వయసు సంఖ్య వాస్తవమే అది. అవును, ఒక కులం ద్రోహం చేసే అధికారం ఎవరికి లేదు. ఇంటర్ కాస్ట్ వల్ల ఒక కులానికి ద్రోహం జరుగుతుంది. ఒకవేళ ఆమె వయసు కులం రాసింది అనుకుందాం, మరి ఎస్సీ కులంలో ఒక వ్యక్తి తగ్గినట్టే కదా. పొరపాటే కదా. అక్కడైనా ఇదే ప్రాబ్లం. చేసుకోవడం వల్ల ఒక కులానికి నష్టం జరుగుతుంది. నాకు కోరిక ఉందా, చేస్తావా? నువ్వు హీరోగా చేయాలి. లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎవడైనా ఉండండి, మన దేశంలో ఎవడైనా కులాభిమానం లేదని చెప్పారంటే వాళ్ళు చెప్పింది అబద్ధం. అవునన్నా, ప్రతి వ్యక్తికి కులాభిమానం ఉంటుంది, ఉండాలి కూడా. నీ కులాన్ని నువ్వు గౌరవించుకో, రెస్పెక్ట్ యువర్ క్యాస్ట్. ఎవడైనా క్యాస్ట్ అంటే ఎవరు నమ్మద్దు. ప్రతి వ్యక్తి మీ కులాన్ని మీరు గౌరవించుకోండి. కులం బ్రాహ్మణ్ గౌరవించుకోండి, నీ కులం నీకు గౌరవించుకో. కూడా ఉంది. ఎవడైనా సరే అబ్బాయి స్టేట్ మంచి జాబ్ వచ్చింది, కుల సంఘం వాళ్ళందరూ రాహుల్ గాంధీ ఒక్క సెకండ్. ఇప్పుడు రాహుల్ గాంధీ మ్యారేజ్ ఇద్దరు ఒకే కులంలోనే చేస్తారు. పెద్దలు పోయి ఆమె మొగుడు ఉంటాడు కదా, మొగుడు బయటికి పోయినంటాను, మొగుడు ఒక కోయటికి పోయింటాను, మొగుడు ఒక దుబాయ్ లో పనిచేస్తాను, ఇంకో కులం అయితే పెట్టుకుంటది. అది మీరే పెళ్లి చేసింటారు. ఆడ కులము గుర్తురాదా పడుకున్నప్పుడు? అది ఖచ్చితంగా తప్పే. అది అంటే మీరు చేసిన పెళ్లి కూడా పెళ్లి కాదు, అక్కడ తప్పు చేసిన వాడికి తగిన శిక్ష పడుతుంది. అవునన్నా, కరెక్ట్. దాని వల్ల ఇదంతా కరెక్ట్. తీసే అన్న కోరి ఫైనల్ గా నువ్వు ఒక సినిమా తీస్తే నేను చూడాలన్నా. హీరోగా చేయను ఒకటి. నువ్వే చేస్తావా? అందులో యాక్ట్ చేస్తావు కదా, చాలా సినిమా యాక్ట్ చెయ్యి, డైలాగులు చెప్పు, రొమాన్స్ చెయ్యి. వేరే అమ్మాయితో రొమాన్స్ చేయడు, చేస్తాడు. రొమాన్స్ అయితే చేయడు, చేస్తాడు. నాటన చేస్తావు, తప్పేమో చేస్తావు. యాక్టింగ్ అది మళ్ళీ మాట్లాడానా. నువ్వు హీరోగా చేయాలన్నా, అది నా కోరిక. అక్కడ 3 తీయాలి. అభిమాని అంటే వాళ్ళ అల్లుడు వాళ్ళ అల్లుడు దళితుడివి. నువ్వు ఇప్పుడు ఏం చదివినావు? ఇప్పుడు నేను మాస్టర్ కాదు, నీవు ఇంత ఏజ్ వచ్చినా ఎంబీఏ. నేను అదే ఇంత చదివి నువ్వేం చేస్తున్నావు? నేను చెప్పాను క్యాస్ట్ ఎందుకు మంచి పిల్లలకు నీ వల్ల ఏమి ఉపయోగం, క్యాస్ట్ ఎందుకు గ్రేడ్ నీకు చెప్తా. ఇప్పుడు నువ్వు ఏదో చెప్పు. లేదు, ఇగో ఇంతసేపు నువ్వు చెప్తా. ఈ రోజు ఎందుకు బాగుపడ్డది తెలుసా? ఆడ కులాలు లేవు. అమెరికా ఎందుకు బాగుపడ్డది తెలుసా? ఆడ మతాలు లేవు. అందరినీ సమానంగా చూస్తారు. వాళ్ళు ఇంత ఇల్లు అంతా అనేది ఏమీ లేదు అసలు. ఇజ్రాయెల్ అనే దేశం మొట్టానికి ఉంటది, గింత ఉంటది. ఆ దేశము వ్యవసాయము ఇగో మట్టి అనేది గింత లెవెల్లో పెట్టి ఈ లెవెల్లో వ్యవసాయం, ఈ లెవెల్లో వ్యవసాయం. ఇప్పుడు కార్లను కొత్తగా కనుగొంటారు, మొబైల్ కొత్తగా కనుగొంటారు. ఇలాంటివి చూడాలి. 150 కోట్ల జనాభా.